నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే గ్రహ సంచారం అంటే చాలా జరుగుతుంది కాబట్టి అటు గురుగ్రహం ఎలాగో చెప్పారు, గురుగ్రహం మార్పు రీత్యా మీరు వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో ఆల్రెడీ చెప్పారు. మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉండబోతోంది జూన్ మాసం ద్వాదశ రాశుల వాళ్ళకి? తప్పకుండా ఈ యొక్క 6వ నెలలో కుజుడు ఎస్పెషల్లీ మనకు మీనంలో నుండి మేషంలోకి రావడం జరుగుతున్నది. కుజుని యొక్క ఇంటిని అంటే ఈ యొక్క మేష లగ్నాన్ని కానీ మేష రాశిని కానీ ఈ యొక్క శని భగవానుడు తన ఎక్స్ట్రా లుక్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాడు. కనుక కుజుడు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ శని భగవానుడి ద్వారానే తన ఇవ్వమంటేనే ఇస్తాడు. కనుక ల్యాండ్ ఇష్యూస్ కానీ, ఏవైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కోర్టు సంబంధిత విషయాలలో కానీ కాస్త మీ జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఏదో బాగుంది బాగాలేదు అని చెప్పారు కదా అని చెప్పి గుడ్డిగా వెళ్ళకుండా ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయంలో దశ ఏం నడుస్తుంది, అదేవిధంగా ఈ కుజుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ జాతకంలో కూడా శని చూపు ఒకవేళ కుజుడి మీద ఉన్నట్టయితే మామూలుగా ఉండదు, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఇక శుక్ర, బుధ, సూర్యులు ఎక్కడ ఉండబోతున్నారు? వీరు మనకు వృషభము, అదే విధంగా మిథునంలో ట్రావెలింగ్ ఉంది వీరికి ఈ 1 మంత్ లో. కనుక వీటి వలన కూడా జరిగేటువంటి ప్లస్లు మైనస్లు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా. మరి ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారికి ఈ జూన్ మాసం ఎలా ఉండబోతోందండి? వృషభ రాశి వారికి లగ్నాత గురువు రావడం చేత, లగ్నంలో గురువు ఉంటే 1,00,000 దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడింది. అయినప్పటికీ కూడా చట్టము తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక్కడ గురువు, సూర్యుడు, బుధ, శుక్రుడు కలిసి ఉండడం చేత ఫస్ట్ జరిగేది ఏమిటి అంటే భార్యాభర్తలలో కాస్త మనస్పర్ధలు రావడం కానీ, లేదా ఏదో ఒక వివాహం వచ్చింది అని చెప్పి ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళేటువంటి సందర్భం దాకా వెళ్ళి బ్రేక్ అయిపోయేటువంటి సందర్భం కానీ, వృషభ రాశి వారు ఎవరినో లవ్ చేస్తున్నట్టయితే బ్రేకప్స్ జరిగేటువంటి ప్రమాదాలు కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క లగ్నంలో ఇవన్నీ ఉన్నందుకు కారణంగా ఇవి జరుగుతాయి. మరి ఓవరాల్గా శని వల్ల మంచి ఆరోగ్యం ఉంది, సమర్థతకు గుర్తింపు ఉంది. మీ కృషి ఎంతైతే చేస్తున్నారో తప్పకుండా అది మంచి ఫలితం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. విద్యయందు లాభాలు, విద్యార్థులకు ఉద్యోగ లాభములు ఉండేటువంటి పరిస్థితి, కొత్త పనులకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి, ఆత్మీయులతో సంభాషణ చక్కగా ఉపశమనాన్ని ఇస్తుంది. అంటే నలుగురితో మాట్లాడేటువంటి విషయాన్ని నలుగురితో 4 విషయాలు పంచుకున్నట్టయితే మనసు తృప్తి అయ్యేటువంటి సందర్భం ఇక్కడ. ఇంకా గురువు వల్ల అధికమైనటువంటి కోపము కావచ్చును, అనవసర పనులు చేసి చింతించుట, కొన్ని పనులందు ఆటంకాలు, తొందరపాటు పనుల వల్ల కొన్ని నష్టాలు తప్పవు. ఆ విలాసాలకు ధనము అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అజ్ఞాత వ్యక్తులతో అంటే తెలియని వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతున్నది. పాత పరిచయస్తులు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. పాత పరిచయస్తులు దూరం అయ్యేటువంటి సందర్భాలలో భార్యాభర్తలకు విపరీతంగా గొడవ అయి అదేవిధంగా డివోర్స్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే వృషభ రాశి వారికి ఈ విధంగా అంటే భార్యాభర్త అంటే ఇది ఎందుకు అంటే ఈ విధంగా ఏదో భయపెట్టడం అని కాదు, కానీ మీ జాతకంలో కూడా 8వ దశ కానీ 6వ దశ కానీ నడిస్తే ఇప్పుడు ఇంకింత ఇబ్బంది ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక బీ కేర్ఫుల్, ఆల్ ద బెస్ట్. అండ్ ఈ కుజుడు మీకు 12వ స్థానానికి రావడం జరిగింది. కుజుడు 12వ స్థానంలో ఉంటే యాసిడిటీ ప్రాబ్లమ్స్ అధికంగా అయ్యేటువంటి పరిస్థితి, స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి అయితే 100% గోచరిస్తుంది. ఈ మీ కుజుడిని శని భగవానుడు కూడా చూస్తూ ఉన్నాడు. కనుక హెల్త్ ఇష్యూస్ 100% వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అది కూడా గర్భ సంబంధిత. రెండవది కాళ్ళకు తప్పకుండా ఏవైనా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి.
మరి 12లో ఉంటే స్థాన చలనం ఉంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అవమానాలు జరిగేటువంటి పరిస్థితి, అధిక వ్యయము, నేత్ర సంబంధ రోగాలు, అకారణంగా కలహాలు జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇదే కుజ భగవానుడు మీకు మీ జాతకంలో 12వ స్థానంలో ఉండి మీ జాతకంలో 3వ స్థానాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. 3వ స్థానాన్ని చూస్తే మన 3వ స్థానంకు అధిపతి కర్కాటకానికి సంబంధించి నీచబడుతుంది అక్కడ ఈ యొక్క కుజుడు కనుక సర్వకార్యసిద్ధి, అదేవిధంగా అనూహ్య ధనప్రాప్తి, ఆరోగ్యము చక్కగా కూడా ఉండేటువంటి పరిస్థితి. కాకపోతే 4వ స్థానం మీ తల్లిగారిది కనుక 4వ స్థానం బ్యాక్ సైడ్ 3వ స్థానం లుక్స్ పడుతూ ఉన్నవి కనుక ఎంతో కొంత అమ్మగారికి మీ అమ్మగారికి తప్పకుండా కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ప్రమాదం అయితే ఉంది. లేదా హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. మరి ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క కుజ భగవానుని యొక్క లుక్స్ 7వ స్థానం 8వ స్థానం అంటే మీ జాతక రీత్యా 6, 7వ స్థానం మీద ఉన్నవి. మీకు 6వ స్థానం అంటే పుణ్యకార్య నిర్వహణ, ధన ధాన్య ప్రాప్తి, ఇష్టకార్య సిద్ధి, అలంకార ప్రాప్తి, సభా గౌరవము ఇవన్నీ కూడా ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం సప్తమ 8వ స్థాన దృష్టి ఉండడం చేత ఉదర నేత్ర సంబంధ వ్యాధులు, వస్తునాశనము, కుటుంబ కలతలు, బంధుమిత్రుల వైరము ఇవన్నీ కూడా ఉన్నవి కనుక కొంచెం కుజునికి సంబంధించినటువంటి దానం కానీ ఆరాధన కానీ చేసుకోండి. మరి ఈ యొక్క సూర్య భగవానుడు ఉన్నటువంటి స్థానాన్ని చూసుకున్నట్టయితే మీ లగ్నంలోనే ఉన్నాడు కనుక వేల తప్పినటువంటి భోజనము, అదేవిధంగా కాస్త ఈగో ఫీలింగ్ అనేటువంటి విధం కానీ, వైరము అనేటువంటిది కానీ, సంచార యోగం కానీ, అనారోగ్యం కానీ ఇవన్నీ అయితే ఏర్పడుతున్నాయి. ఈ యొక్క సూర్యుడు తులాలో నీచపడతాడు కనుక ఎట్ ద సేమ్ టైం తులాకు అధిపతి శుక్రుడు కనుక ఇప్పుడు మన వృషభానికి కూడా శుక్రుడే అధిపతి కనుక ఎంతో కొంత పవర్ కోల్పోతాడు అక్కడ కనుక హెల్త్ ఇష్యూస్ అయితే ఎటు నుంచి చూసినా కూడా హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నవి కనుక కొంచెము జపం కానీ దానం కానీ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా కూడా మంచి ఫలితాలు అయితే ఉంటవి. తప్పకుండా సూర్యునికి అర్ఘ్యం అయితే విడిచిపెట్టండి. రోజు ఒక 9 మార్లు కుదిరితే ఆదిత్య హృదయం చదువుకోండి. ఆదిత్య హృదయం ఖచ్చితంగా చదవండి. ఒక 45 రోజులు మంచి ఫలితం ఉంటుంది. చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తను వహిస్తూ ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో ఈ 45 రోజులు కూడా చాలా పీస్ఫుల్ గా అట్లీస్ట్ 30 డేస్ అయినా చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. మహాదేవ్.